very much value each and every students, especially youth of the country. On that basis, we request you to assemble here. We are also with you. Please excuse for us to organize such things in the open ground. Thank you so much. నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, అధ్యాపకులకు, విద్యార్థులకు మరియు నా స్నేహితులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో ధనం నష్టపోతే కొంత నష్టపోయినట్టే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే అనే ఈ సూక్తి వివేకానందుడు యువతకు నిర్దేశించారు. మనిషికి వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో ఒక యువతకు నిర్దేశించారు. అదే ధన్యవాదములు. ఇప్పుడు మనతో ధన్యవాదములు. తదుపరి డాక్టర్ సోమలక్ష్మి నరసయ్య గారు ప్రముఖ ధన్యవాదములు. ఇప్పుడు ఈ కార్యక్రమ ముఖ్య ధన్యవాదములు. ప్రతి या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना सा मां पातु सरस्वती भगवती నిశేషజాడ్యాపహ. కుటుంబం అంతా బాధపడాల్సిందే. భారతదేశం కూడా ఒక కుటుంబం. అందులో యువత కళ్ళ లాంటి వారు. ఆ కంటికి ఏం జరిగినా దేశం భవిష్యత్తు కోల్పోవాల్సిందే. ఈ సందర్భంగా నేను ఒక చిన్న కథను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒక యువకుడు తన ఆశయం సాధించడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తనకు 2 దిశలు ఎదురయ్యాయి. ఒక దిశ బంగారుతో పూత పూసిన చెడు మార్గం, మరొక దిశ ముళ్ళతో నిండిన మంచి మార్గం. ఆ క్షణాల ఆనందం కోసం ఆ యువకుడు బంగారు దిశగా పయనించాడు. కానీ కొన్ని సంవత్సరాలకు ఆ యువకుడు వ్యక్తిత్వంతో పాటు సాధించే శక్తిని కూడా కోల్పోయి, ఆ యువకుడు ఎవరో కాదు, మన అందరిలోనూ ఉన్నాడు. మనం ఎంచుకున్న దిశను బట్టి మన దశ ఉంటుంది. ఆ దిశను నిర్దేశించుటకు మహిళా వివేకానంద మధుర గారిని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ధన్యవాదములు. ప్రణీతి వ్యవస్థాపకులు శ్రీ వి జయచంద్రారెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. భారతీయ మహిళా వివేకానందగా కొనియాడబడుతున్నటువంటి శ్రీమతి సత్యవాణి గారు రావడం ఒక మంచి శుభపరిణామం. సత్యవాణి గారి గురించి ఎంతమందికి తెలుసో ఒకసారి చేతులు ఎత్తితే, సమైక్యాంధ్ర సభలో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని వినిపించాడు సత్యవాణి గారిని. మీరు ఆ రోజు టీవీలో బహుశా లైవ్ టెలికాస్ట్లో చూసి ఉంటారు.
నేను ఆ రోజు ప్రత్యక్షంగా ఆ సమావేశంలో ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను కాబట్టి కేవలం సత్యవాణి గారు 2 నిమిషాలు మాట్లాడారు. 2 నిమిషాల్లో దాదాపు ఆ కార్యక్రమాన్ని 13 కోట్ల మంది అయితే నాకు తెలిసి కనీసం 11-12 కోట్ల మంది చూస్తుంటారు. అందరి మనసులో గెలుచున్నారు 2 నిమిషాల్లో, కేవలం 2 నిమిషాలు. ఇక నేను మహాభారతంలోని సన్నివేశాలతో పోలుస్తూ ఒక సాధారణ వ్యక్తికి కూడా చాలా చక్కగా అర్థమయ్యే విధానంలో కేవలం అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ విషయాలను వివరించగలిగారు. అటువంటి సత్యవాణి గారు భారతీయమైనటువంటి ఒక వేదికను నెలకొల్పడం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక దశ దిశ నిర్దేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా స్వచ్ఛందంగా, అంటే ఎటువంటి దాంట్లో ఏదో ఆదాయ వనరులని ఇంకోటి అని కాకుండా తన సొంత ఖర్చులతో తిరుగుతూ ప్రతి ఊరుకు వెళ్తూ ముఖ్యంగా యువతను కలవాలి, యువతతో తన ఆలోచనలు పంచుకుంటూ యువతలో ఆలోచనలు రేకెత్తించే విధంగా వెళ్తున్నటువంటి శ్రీమతి సత్యవాణి గారు కార్యక్రమాన్ని ఇక్కడ మన కాలేజీలో ఏర్పాటు చేయడానికి నాకు ప్రధానంగా సహకరించినటువంటి వారు మారేళ్ళ మల్లికార్జునరావు గారు. గౌతమ్ స్కూల్ను ఒక మంచి స్థాయిలో ప్రొద్దుటూరులో విద్యార్థులందరికీ దిశ నిర్దేశం చేసినటువంటి ఒక మహాశక్తి. వారితో పాటు శ్రీ రమణ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మంచి మిత్రుడు. సో వీరు 7 గంటలకు మొదలైతే సాయంత్రం 5 వరకు ఎటువంటి ఆహారం ఎవరు తీసుకోకుండా ఇట్లాగే మండు టెండలు కూర్చొని విన్నారు. ఈ రోజు కూడా దాదాపు సిమిలర్గా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే యాక్చువల్గా మనం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ శ్రీమతి సత్యవాణి గారి మాటలతో వారి యొక్క సందేశంతో ఇది కేవలం ఒక వెచ్చటి ఎండగా మారిపోతుందని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాధ్యాసిని అంకేలాలిత రామకృష్ణ చరితాం బౌద్ధజనైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానక్ దయానందాదిభినందితాం వందే భారతమాతరం. వందే భారతమాతరం అన్నప్పుడు మీరు ఏం చేయాలి? వందే భారతమాతరం సురవరాం వాత్సల్య పూర్ణాంధరాం. వందే భారతమాతరం అన్నప్పుడు మీరు చేతులెత్తి నమస్కరించొద్దు. నేను వందే అన్నప్పుడు మీరు నమస్కారం చేయాలి. చెప్పండి. భారత మాత్రే నమః, భారత మాత్రే నమః, భారత మాత్రే నమః. ఆర్యావర్తేషు విద్మహే రత్నగర్భై చ ధీమహి తన్నో భరతవర్ష ప్రచోదయాత్. ఆర్యావర్తేషు విద్మహే రత్నగర్భై చ ధీమహి తన్నో భరతవర్ష ప్రచోదయాత్. ఇది భారతమాత గాయత్రి. ఇది నేర్చుకోండి. ప్రతిరోజు తప్పకుండా ప్రార్థనా సమయంలో దీనిని కూడా మీరు చెప్పండి. అప్పుడు ఈనాటి ఈ కార్యక్రమానికి సిబిఐటి అండ్ విపిఐటి కళాశాలల యొక్క వ్యవస్థాపకులు శ్రీ జయచంద్రారెడ్డి గారు, మల్లికార్జునరావు గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి, ఆచార్య బృందానికి నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, వందనాలు. ఇకపోతే
నాకెంతో ప్రియమైన డబ్బా. ఇప్పుడు ప్రొద్దున్నే జయచంద్రారెడ్డి గారికి ఏం పని లేదా, ఈ ఎండలో ఇలా కూర్చోబెట్టి మమ్మల్ని ఎవరో ఒక ముసలావిడిని తీసుకుని వచ్చి సుత్తి కొట్టిస్తున్నారని అనుకుంటున్నారా? అప్పుడప్పుడు మిమ్మల్ని సేద తీర్చడానికి, అప్పుడప్పుడు మీతో పాటు ముచ్చటించుకోవడానికి, మీతో కలిసి కాసేపు మాట్లాడుకుని నేను కూడా సేద తీరడానికి ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడు మనం పెట్టుకుంటూ ఉంటే మరుగున పడిపోయినటువంటి మన విలువలు, మరుగున పడిపోతున్నటువంటి మన సాంప్రదాయాలు, మరుగున పడిపోతున్నటువంటి మానవీయత, ఇవన్నీ మరొక్కసారి మేలుకొల్పుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే వచ్చాను మీ దగ్గరికి. ఎందుకు వచ్చాను చెప్పాను కదా ఇందాక, నాకు చాలా ఆశలు ఉన్నాయి మీ మీదని. నా కోసం జయచంద్రారెడ్డి గారు ఒక పెద్ద క్షేత్రాన్ని దున్ని రెడీగా పెట్టారు. ఇక్కడ ఆ దున్ని రెడీగా పెట్టినటువంటి క్షేత్రంలో నేను అలా కొద్దిగా విత్తనాలు వేస్తూ ఉంటే అందులో నుంచి ఒక వివేకానందుడు పుట్టకపోతాడా, ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ ఆవిర్భవించకపోతాడా, మళ్ళీ ఒక అరవింద్ ఘోష్ పుట్టకపోతాడా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక ఝాన్సీ లక్ష్మి, ఒక రుద్రమదేవి, ఒక సునీత విలియమ్స్, ఒక మేఘా పాట్కర్, ఒక కిరణ్ బేడి, ఒకరేమిటి ఇంతమందిలో ఈ విత్తనాలు చల్లుతూ ఉంటే వేరేని విత్తనాలు ఇందులో నుంచి పుట్టుకొస్తారనే ఒక ఆశతో మళ్ళీ తిరిగి భారత మాతను మళ్ళీ జగన్మాత స్థానంలో నిలబెడతారు.